ఒకప్పుడు బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు వైదికాచారం పాటించేవాళ్ళు, విష్ణువులు వైష్ణవం పాటించేవాళ్ళు. మరి వేరే వేరే కులాలు ఉంటాయి కదా, మరి వాళ్ళకు కూడా ఆచారాలు ఉన్నాయి. వాటిని కోళాచారం అంటారు, కులాచారాలు అంటారు. కాబట్టి కులాచారాల ప్రకారం కామాఖ్యల అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. మీరు లలిత సహస్రనామాలు తీసుకున్నట్లయితే కౌలిని కులయోగిని అని ఉంటుందన్నమాట. కౌలిని అంటే కులాచారంలో పూజలు స్వీకరించేటటువంటి అమ్మవారు అని అర్థం. మీకు అమ్మవారికి ఇంకొక నామం కూడా ఉంది, తాంబూల పూరితముఖి. అంటే ఏంటంటే తాంబూలం నోట్లో వేసుకొని ఆచమనం చేసే పద్ధతి వామాచారంలో లేదు, కౌళాచారంలో ఉంది. కాబట్టి ఏంటి, అమ్మవారు కౌళ దేవత అన్నమాట, స్వయంభూగా. కాబట్టి అక్కడ కౌళాచారంలో కులాచారాల ప్రకారం అక్కడ దేవతకి పూజలు, క్రతువులు, పాండాస్ అంటారు, అక్కడ పూజలు నిర్వహించే వాళ్ళని నిర్వహిస్తూ ఉంటారు. అంబుబాచి ఉత్సవాలు సంవత్సరంలో 3 రోజులు చాలా వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి అక్కడ ఉండేది లలితా త్రిపుర సుందరి ప్రధాన దేవత, చుట్టూ ఉండే వాళ్ళందరూ మిగిలిన మహావిద్యలు అన్నమాట.